హలో దోస్తులు, ఎలా ఉన్నారు? మనం సాధారణంగా ఒక గ్రామానికి సంబంధించిన పండగ చూస్తుంటాం. కానీ ఈ రోజు అచ్చంగా సుమారు 12 గ్రామాల్లో పండగ జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది, ఎలా జరగబోతుందని చెప్పి సరదాగా చూసొద్దాం. ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే, ఫస్ట్ రివీల్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతుందో. అందరికీ నమస్కారం అండి. మన పూర్వ వైభవం, మన గ్రామాల గుండె చప్పుడు, మన గ్రామ దేవతలు, గ్రామ జీవనానికి ఊపిరిగా నిలిచే అమ్మ తల్లులు అయినా పరదేశమ్మ తల్లి ఆశీస్సులతో, బొర్రాలం తల్లి కరుణతో, పైడి తల్లి అమ్మవారి చల్లని చూపులతో ఈ పండగ వాతావరణం మరింత ఆధ్యాత్మికంగా మారింది. దీంతో పాటుగా ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 14 గ్రామాలు ఏకమై నిర్వహిస్తున్న పండగ ఇది. తల్లి అంటే కేవలం ఒక దేవత మాత్రమే కాదు, గ్రామానికి రక్ష, పంటలకు ఫలసాయం, బిడ్డలకు ధైర్యం, కష్టకాలంలో ఆశ్రయం. ఏటేటా తరతరాలుగా కొనసాగుతున్న ఈ పండగ మన పూర్వీకుల విశ్వాసానికి నిదర్శనం. అమ్మ నామస్మరణతో మొదలయ్యే ప్రతి అడుగు భక్తితో నిండిన ఓ ప్రార్థనగా మారుతుంది. పరదేశమ్మ తల్లి అంటే దూరం అయిన బిడ్డలను చేరదీసే మాతగా, బొర్రాలం తల్లి అంటే వ్యాధులను అపశకునాలను దూరం చేసే దేవతగా, పైడి తల్లమ్మ అంటే పల్లె జీవనానికి కాపలాదారుగా భక్తుల హృదయాల్లో కొలువై ఉంటుంది. ఈ పండగ ప్రత్యేకత ఒకటేనండి. ఇక్కడ పేద ధనిక అనే తేడా లేదు, కులం మతం అనే గీతలు కూడా లేవు. అందరూ అమ్మలుగా నమ్మకు బిడ్డలే. ఒక ఊరిగా, ఒక కుటుంబంలా 14 గ్రామాలు ఏకం కావడం మన గ్రామాల సంస్కృతికి అర్థం పడుతుంది. బలులు, నైవేద్యాలు కాదు, నిజమైన భక్తి అంటే నిస్వార్థమైన నమ్మకం. అమ్మకు కావాల్సింది, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే విశ్వాసమే ఈ మహోత్సవానికి మూలం. పిల్లల చిరునవ్వులు, వృద్ధుల కళ్ళల్లోని తృప్తి, యువతలో కనిపించే సేవాభావం. ఓ అమ్మ పరదేశమ్మ, ఓ అమ్మ బొర్రాలమ్మ, ఓ అమ్మ పైడితల్లమ్మ. ఈ పండగ అంటే కేవలం సంబరం కాదు, ఇది మన నమ్మకం. ఇక్కడ ప్రతి ఇల్లు ఒక దేవాలయం అయి వెలిగింది, ప్రతి మనసు తల్లి నామస్మరణతో పులకించింది. ఇక్కడ పండగ నిర్వహించబడుతున్న 14 గ్రామాల ప్రజలు వేకుజామునే అమ్మవారి కీర్తనలతో, డప్పుల మూతతో, నాదస్వర మాధుర్యంతో, అగ్నిగుండాల హడావడితో, అగరొత్తుల సువాసనతో, హారతుల వెలుగులో గ్రామమంతా ఓ దేవాలయంగా మారిపోతుంది. అనంతరం ఉత్సవ విగ్రహాల ఊరేగింపు మరియు డీజే సౌండ్స్తో, మేళ వేషాలతో, బండ్ల వేషాలతో, డ్యాన్స్ హంగామాతో, బుర్రకథ హాస్యంతో, భారీ లైటింగ్తో పండగ హడావుడి కొనసాగుతుంది. ఈ దృశ్యాలు అయితే చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవండి, మీరు చెప్తే నమ్మరు. కానీ ఆ ఘటాల ఊరేగింపు, ఆ డప్పుల చప్పుళ్ళు ఈరోజు మన 14 గ్రామాల గుండె చప్పులుగా మారుమోగుతున్నాయి. ఎంతో దూరంలో ఉన్న పిల్లలు కూడా తల్లి పిలుపుని అమ్మవారి దరికి చేరినారు. కన్న తల్లి ప్రేమ కంటే మన గ్రామ దేవతల కరుణ కంటే మిక్కిలైనది. గోవా నుండి బంగారంపాలెం వరకు ఈ 14 గ్రామాల యొక్క పండగ శోభ మరుగులేనిది. ఈ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి భక్తుడికి, సేవ చేసిన ప్రతి బిడ్డకి ఆ అమ్మ దీవెనలు సదా ఉండాలని కోరుకుందాం. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఇలానే ముందు తరాలు కూడా అందిద్దాం. మా గ్రామాలను ఎప్పుడూ కాపాడాలని, పంటలు పండాలని, బిడ్డలు బాగుండాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. భక్తితో నిండిన ఈ పండగ మన సాంప్రదాయాలకు గర్వకారణం, తరతరాలకు అందించాల్సిన మన అమూల్యమైన వారసత్వం. అమ్మ దీవెనలు మనందరిపై ఉండాలని కోరుతూ, జై పరదేశమ్మ, జై బొర్రాలమ్మ, జై పైడితల్లమ్మ.